కామారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అడ్లూరు ఎల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధితుడు రైతు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ భూమిలో నుండి ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లు ఎత్తివేయాలి. ప్రభుత్వాలు మారని రైతుల బతుకులు రైతులకు చప్పా పెట్టకుండా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను తక్షణమే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తూ శ్రీకాంత్ రెడ్డి ఈరోజు రెండో రోజుకు అమర దీక్ష చేపట్టారు. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రియల్ జోన్ ఇప్పటికీ ఎత్తేయడం లేదు. అయితే గతంలో ఈ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఏడాది గడుస్తుంది, దీంట్లో స్పందన కరువైంది. దీనికి నిరసిస్తూ ఈరోజు రెండవ రోజు సైతం నేను దీక్ష కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో గతంలో భూమి పోతుందని పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనిపై పునరాలోచన చేయాలి. ఎందుకంటే రైతులు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చింది. ప్రభుత్వాలు అనేటివి రైతుల పక్షాన ఉండాలి, కానీ రైతులు ఇలా రోడ్ ఎక్కి దీక్షలు చేసే స్థితికి తీసుకురావద్దు. ప్రభుత్వం అనేది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్పితే ఆచరణలో లేదు. దీన్ని మాస్టర్ ప్లాన్పై పునరాలోచన చేసి ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ఎడల ఇది దీక్ష ఎత్తేసే వరకు కొనసాగుతూనే ఉంటుంది.